ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తుంది ఒక రీసేల్ ఫ్లాట్, ఓల్డ్ ఫ్లాట్. ఇది కోటివిల్ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్, అంటే శ్రీరామ్ చిట్స్కి బ్యాక్ సైడ్ వస్తుంది. టీ నగర్, మంచి బిజినెస్ సెంటర్ ఇది. ఇది 22 years ప్లస్ ఓల్డ్ ఫ్లాట్ ఇది. దీంట్లో 38 square yards యూడిఎస్ వస్తుంది. ఇక్కడ గజం వచ్చి ₹1,00,000 పైనే ఉంది. అంటే నియర్లీ 40 lakhs వరకు ఇక్కడ ల్యాండ్ కాస్టే ఉంది. ఇది ఫ్లాట్, ఓల్డ్ ఫ్లాట్ కనుక దీనికి పెద్దగా ప్రైస్ అనేది పెద్దగా పెట్టలేదు. 46 lakhs చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంది, మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఓనర్తో. ఎవరన్నా సెంటర్లో కావాలి, పాతదైనా పర్లేదు అనుకున్న వాళ్ళకి మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. దీని మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. రీసెంట్గా ఇందులో ఒక ఫ్లాట్ అమ్మారు, దాని మీద 40 lakhs వరకు బ్యాంక్ లోన్ కూడా తెచ్చుకున్నారు. సో ఇంకొకటి ఏంటంటే, మనకి మల్లైపేటలో ఒక ఇండిపెండెంట్ హౌసు, 2 floors, 126 square yards, సౌత్ ఫేసింగ్ హౌస్ ఒకటి కోర్ట్ ఆక్షన్లో వచ్చింది. అంటే కోర్టులో డిగ్రీ అయింది, దాన్ని ఆక్షన్ వేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే వెంటనే కాల్ చేయండి. ఎందుకంటే రేపే అది ఆప్షన్, మే 8వ తారీఖున అది ఆక్షన్కి వస్తుంది. ఎవరన్నా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఆధార్ కార్డు ముందుగా మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎలా చేస్తారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి. అలాగే మీకు సంబంధించిన ప్రాపర్టీస్ మా ఛానల్ ద్వారా, మా ద్వారా అమ్మాలన్నా, లేదంటే మీకు ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే రెంటల్ కానీ, ఇలా ఏది కావాలన్నా, ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఏది కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కానీ, సర్వీస్ కానీ ఏది కావాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మనకి లోకల్లో, అలాగే విజయవాడలో కూడా మన దగ్గర మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ, లేదంటే ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ వచ్చే కొన్ని ఓపెన్ ప్లాట్స్ కానీ. అంటే ఓపెన్ ప్లాట్ మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసి మీకు చెప్పేస్తాం. 3 years పాటు దాని మీద మనీ క్యాష్ బ్యాక్ అనేది కూడా నెలకి 5,000 ఒక్కొక్క ప్లాట్కి ఇస్తాము. సో ఇలా ఇన్వెస్ట్మెంట్ ఆఫర్లో కూడా మన దగ్గర ఉన్నాయి. అలాగే కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మీకు ఎటువంటి రియల్ ఎస్టేట్ సర్వీసెస్ కోసమైనా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు ఈ వీడియో లాస్ట్లో నేను ఆ హౌస్ యొక్క ఫోటో కూడా పెట్టాను. ఎందుకంటే ఆ హౌస్ లోపల ఎలా ఉంది ఏంటన్నది మనం చూపించడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది కోర్టులో ఉంది కనుక వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. అందువల్ల జస్ట్ మీకు బయట ఏదైతే ఉందో అదే చూపిస్తున్నాను. సో దీనికి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక 5 to 10 lakhs అనేది మనం పెట్టుకుంటే, చాలా కాలం నుంచి మూస్తుంది కనుక పెట్టుకుని ఉంటే మళ్ళీ కొత్త ఇల్లు తయారవుద్దని అంటున్నారు. ఇది మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.